మొన్న మనం రీసెంట్గా క్రిషాంక్ చూసినాం. క్రిషాంక్ను ఆ మొబైల్ ఫోన్ల స్కామ్, పొంగులేటి స్కామ్ ఇవన్నీ బయటపెట్టినందుకు ఆయనను కూడా తీసుకుపోయి లోపలేసి దాదాపు ఒక 20 వరకు కేసులు ఒకే టైంలో ఒకేసారి 25 కేసులు అట్లా పెట్టి ఆయనను కూడా అదే పని చేసిర్రు. ఆయన చేతికి బేడీలు కూడా వేసిర్రు అని చెప్పి ఆయన ఒక ఫోటో సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. నిర్మల్ కోర్టుకు తీసుకుపోయినప్పుడు ఆయన లెఫ్ట్ హ్యాండ్కి బేడీలు కూడా వేసిర్రు. ఆయన హ్యాబిచువల్ అఫెండర్ కాదు, ఆయన ఏదో నేరాలు చేసిన వ్యక్తి కాదు, ఆయన తెలంగాణ ఉద్యమకారుడు నిజంగా కూడా. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి కూడా కొట్లాడిన వ్యక్తి క్రిషాంక్. సో అట్లాంటి వ్యక్తిని ఒక కేసులో అరెస్ట్ చేసి వాళ్ళ వైఫ్ని అబ్యూజ్ చేసిరు అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి మందలించడానికి పోతే రివర్స్లో కేసు పెట్టిన జైలుకు పంపి ఆయనకు చేతులకు బేడీలు వేసి మరీ అక్కడ కోర్టులో కూర్చోబెట్టి. ఇది ప్రశ్నించే వాళ్ళకు వర్తించే చట్టం. చేతులకు బేడీలు వేస్తారు. ఆ కేసు తీవ్రత, ఆ కేసును బట్టి చూస్తే మనం అంత సినిమా చేయాల్సిన అవసరం లేదు, కానీ బేడీలేసి మరి కూర్చోబెట్టారు. కానీ ఇక్కడ పోక్సో కేసులో నిందితుడు బేడీలేసిరా ఎక్కడన్నా కనిపించిందా మీకు? చేతులకు బేడీలేసినట్టు కానీ ఆయన చేతులు పట్టుకొని గుంజుకుపోతున్నట్టు కానీ ఎక్కడన్నా కనిపించిందా? కనిపించలేదు.